ఒకసారి దీన్ని చూడండి. ఈ వీడియోలో హెడ్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ని మీరు చూసే ఉంటారు. అది ఫ్యాక్ట్స్ వీడియోస్ లో కావచ్చు, పాడ్కాస్ట్ వీడియోస్ లో కావచ్చు. ఎందులో అయినా ఈ హెడ్ మూవింగ్ యానిమేషన్ చూసే ఉంటారు. చూడకపోయినా ఇది ఒక యూనిక్ ఎడిటింగ్ టెక్నిక్. మరి దీన్ని ఎలా చేయాలి అది తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక కంటెంట్ లోకి వస్తే ఈ యానిమేషన్ చేయాలంటే అలైట్ మోషన్ యాప్ ఉండాలి. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులోకి వెళ్ళండి, మీకు దొరుకుతుంది. అలైట్ మోషన్ ని ఓపెన్ చేసి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న ఈ ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా కనిపిస్తుంది. మీకు కావాల్సిన రెజల్యూషన్ ని ఫార్మాట్ ని సెట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పై నొక్కండి. ఎడిటింగ్ ట్యాబ్ లోకి వెళ్తారు. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. మీడియాలోకి వెళ్ళి మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న పిఎన్జీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. దాన్ని జూమ్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుందిగా, దాన్ని ప్రెస్ చేసి ఈ ఫోటోని మధ్యలోకి పెట్టుకోండి. దీన్ని అటు ఇటు స్వైప్ చేస్తే రెడ్ లైన్ కనిపిస్తుంది, అదే మిడిల్. తర్వాత ఈ యారోపై క్లిక్ చేస్తే బ్యాక్ వస్తారు. ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇక్కడ డిస్టార్షన్ ఆర్ వార్ప్ అని కనిపిస్తుందా, దాన్ని నొక్కండి. ఎన్నో ఫీచర్స్ కనిపిస్తాయి, అయితే బెండ్ అనే ఫీచర్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఇలా కనిపిస్తుంది. దీనిపై కూడా ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా కనిపిస్తుంది. బెండ్ అని ఉంది కదా, అక్కడే ట్యాప్ చేయండి. ఈ ఫీచర్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ టాప్ పక్కనే ఉంది కదా, అది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఉన్నది అదే. గ్రీన్ కలర్ లో ఉంటే మీరు ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేశారు అని అర్థం. ఇక్కడ యాంగిల్ అని కనిపిస్తుందిగా, దాన్ని ఇలా జరిపి 7 ని సెట్ చేసుకోండి. తర్వాత డైమండ్ ఆకారంలో కనిపిస్తున్న దీన్ని ప్రెస్ చేయండి. ఇది కీ యానిమేషన్. తర్వాత ఫోటో యొక్క మరో కార్నర్ లోకి వెళ్ళి ఈ 7 పై క్లిక్ చేయండి. నెక్స్ట్ దాన్ని క్లియర్ చేసి ఇప్పుడు ఈ కార్నర్ లో మరో కీ యానిమేషన్ యాడ్ అయింది. ఫస్ట్ కీ యానిమేషన్ కి ఆపోజిట్ గా. ఇప్పుడు ఈ ఫోటోకి ఒక యానిమేషన్ ఏర్పడుతుంది, కానీ ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఫోటో మిడిల్ లోకి వస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవి గ్రాఫ్స్. ఈ సెకండ్ గ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ థర్డ్ ఆప్షన్ పై ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా కనిపిస్తుంది. దీన్ని కార్నర్ లోకి ఇలా జరపండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని 60కి పెట్టుకోండి. అంతే, మూవింగ్ హెడ్ యానిమేషన్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ 2 సెకండ్స్ డ్యూరేషన్ మీ వీడియోకి సరిపోకపోవచ్చు. అప్పుడు ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే కాపీ లేయర్ అని కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక అదే లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ అని కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే మరో లేయర్ యాడ్ అవుతుంది. సో అంతే, ఈ విధంగా ఎన్ని లేయర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి కంటెంట్ ని మరింత తీసుకొస్తాను. థ్యాంక్ యూ.